సో ఇవాళ మా పెరట్లో ఉన్న ఏమేమి చెట్లు ఉన్నాయి అన్నీ చూపించబోతున్నాను. సో ఫస్ట్ మనం ఇక్కడ వచ్చేసి మన పపాయ చెట్టు చూడండి. పెట్టి 2-3 ఇయర్స్ అయింది. చాలా పపాయ మేము ఇక్కడి నుంచి ఇంట్లోనే తింటాము. ఇప్పుడైతే ఈ 2 పండాయి అనమాట. ఇవైతే కట్ చేసుకుందాం. చూసారా క్యూట్ ఉంది కదా చిన్నగా. పపాయ చెట్టే కాదు చాలా చెట్లు ఉన్నాయి చూపిస్తాను. ఇప్పుడైతే పపాయ చూసాం కదా, ఇప్పుడు మీకు నిమ్మకాయ చెట్టు కూడా చూపిస్తాను. చూసారా ఫ్రెష్వి ఎన్ని ఉన్నాయో. మేమైతే అసలు నిమ్మకాయలు కొన్నది కూడా మాకు గుర్తులేదు. ఎప్పుడు ఇక్కడి నుంచి తీసుకుంటాము. అన్నీ పండి అసలు అయితే మార్నింగ్ అయితే ఇన్ని రాలిపోయినాయి. ఎంత ఫ్రెష్ ఇంత జ్యూస్ వస్తాయి ఇంట్లో. ఇంకా చాలా కింద రాలాయి, అవన్నీ తీసేసాం మార్నింగ్. ఇప్పుడు మరి ఇంకోటి చూపిస్తారండి. వచ్చేసి వేప చెట్టు ఇదండి. దగ్గర ఇది ఒక 30 ఇయర్స్ వరకు అవుతుంది. చిన్నప్పటి నుంచి ఇక్కడ మేము ఇట్లా ఉయ్యాలలా కట్టుకుని ఆడేవాళ్ళము. చాలా బాగా గుర్తుంది. పెద్ద చెట్టు ఇది, పెద్ద చెట్టు అసలు చాలా. ఇంకో చెట్టు వచ్చేసి మన జామ చెట్టు. అసలు ఎన్ని జామకాయలు వస్తాయంటే మనకి ఎప్పుడు జామకాయలు వస్తూనే ఉంటాయి సీజన్తో పని లేకుండా. కనిపిస్తున్నాయా మీకు? పైన ఉంటాయి. ఇక్కడ ఇంత పెద్దది కనిపిస్తుందా? ఇదంతా కరేపాకు చెట్టు అనమాట. అసలు ఫ్రెష్గా ఉంటుంది అసలు. చూడండి, ఏమైనా తాలింపు కావాలంటే 4 కోసుకోవడం వేసేయడమే అంతే డైరెక్ట్గా. ఇక్కడ యాక్చువల్లీ ఒకటి ములక్కాయ చెట్టు కూడా ఉండేది. అది మనం రీసెంట్గా కట్ చేసాము. పెద్దగా అయిపోయింది, అది ఎండిపోయింది అని చెప్పేసి కట్ చేసాము. లేకపోతే అది కూడా ఉండేది. ఇప్పుడు మీకు వేరే చూపిస్తారండి. ఇది మీకు కనిపిస్తుంది కదా, ఈ సీతాఫలం చెట్టు అనమాట. సో ఇది ఇప్పుడు ఏమి రావు మనకి. వినాయక చవితి కల్లా మనకి ఫ్రూట్స్ వచ్చేస్తాయి. ఇక్కడ చూడండి మీకు చాలా పిందెలు కూడా కనిపిస్తుంటాయి. అండ్ పిందెలు ఇక్కడ పిందెలు ఉన్నాయి. వినాయక చతుర్థి కల్లా మనకి వచ్చేస్తాయి ఫ్రూట్స్ అనమాట. మనకి పక్కనే మందార పూ చెట్టు కూడా ఉంటుంది. అసలు మాకు అయితే పూలు ఏమి లోటు ఉండవు. మా ఇంట్లో ఎప్పుడు పూజలు జరుగుతూనే ఉంటాయి. పూజలకి ఈ పూలు ఉంటూనే ఉంటాయి అనమాట. అండ్ ఇక్కడ వెంటనే మనకి ఒక్క వేపాకు చెట్టు కాదు, మా పెరడు చుట్టూ దగ్గరగా 3-4 వేపాకు చెట్లు ఉంటాయి పెద్దవి. ఇవే అనమాట మనకి సమ్మర్లో ప్రొటెక్షన్ ఇచ్చేవి ఇవే అనమాట. చాలా బాగుంటుంది. ఇంకొకటి చూపిస్తారండి. ఒక జామ చెట్టు కూడా ఉంది. మాకు అవన్నీ ఒక్కొక్కటి 3 ఉంటాయి అనమాట. ఇక్కడ ఒక జామ చెట్టు ఉంది, అక్కడ ఒక వేపాకు చెట్టు ఉంది, మళ్ళీ ఇక్కడ ఒక కొబ్బరి చెట్టు ఉంది. మళ్ళీ ఇక్కడ జామకాయ పిందెలు కూడా పిల్లలు కోసుకుంటారే వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. ఏది ఉండనియరు. ఇప్పుడైతే తీసేసుకున్నారంట. ఒకటి ఉండే చేసుకున్నారు. ఇంకొకటి చూపిస్తాను. మర్చిపోయి కొబ్బరి చెట్టు కూడా చూపించాను కదా ఇందాక, పైకి చూపించకపోయినా. కొబ్బరి చెట్టు ఎప్పుడు రాలుతూ ఉంటే మరి ఇవాళ రాని. ఇక్కడ ఒకటి పడింది, ఇక్కడ ఒకటి పడింది. ఇలా పడుతూనే ఉంటాయి. మాకు ఒక్కటి కాదు, అక్కడి కూడా ఇక్కడ ఇంకొకటి ఉంది కొబ్బరి చెట్టు. ఇట్లా ఉన్నాయి. ఇంకా ఇంకా చాలా పూల చెట్లు కూడా ఉన్నాయి. అది అటు సైడ్ గోడకి పక్కన పెట్టాము. అవి కూడా చూపిస్తాం. మా గౌరీని చూపించాలా. ఇది చిన్న ఆవు అనమాట. ఈ ఆవులు పెరగవు, అంత హైట్ అవ్వవు, ఇంతే సైజులో ఉంటాయి. మేము తీసుకొచ్చి ఒక 1.5 ఇయర్ అట్లా అవుతుంది. గౌరీ హాయ్ చెప్పు, చూడు. మేము ఇవాళ కొంచెం బొట్టు పెట్టాము, ఫ్రైడే కదా. చూసారా, ఎవ్రీడే వస్తూనే ఉంటాం. అండ్ ఎవ్రీడే వస్తూనే ఉంటాయి. ఇది కనకాంబరాల చెట్టు అనమాట. అటు సైడ్ మల్లెపూల చెట్టు ఉంది. ఇది ఇటు సైడ్ కూడా కనకాంబరాలు. ఇటు సైడ్ ఇది వచ్చేసి సన్నజాజుల పూలు అనమాట. ఎవ్రీడే వస్తూనే ఉంటాయి, కోస్తూనే ఉంటాం మేము. కనకాంబరాలు. ఇది గులాబీ మొక్క అనమాట. ఇదేమో కనకాంబరాలు. మీ దగ్గర ఇట్లాంటి ఏమైనా చెట్లు ఉన్నాయా? ఉంటే కనుక కమెంట్స్లో చెప్పండి. దట్స్ ఇట్ ఫర్ ది వ్లాగ్. బాయ్.